మంజీరా నది పరివాహక వాసులని మొసళ్లు భయకంపితులను చేస్తున్నాయి. అకస్మాత్తుగా కళ్ల ముందు మొసలి ప్రత్యక్షం కావడంతో పరుగులు పెడుతున్నారు. రైతులు మత్స్యకారులను హడలు కొడుతున్న మొసళ్లపై టీవీ నైన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మంజీరా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను మొసళ్లు హడలెత్తిస్తున్నాయి. చెరువులు, నది పరివాహక ప్రాంతాలు, పొలాల్లో మొసళ్లు కనిపిస్తున్నాయి. మకరం పట్టు మరణానికి మెట్టు. మొసలి పట్టుకుందంటే దాని బారి నుంచి బయటపడడం కష్టమే అని చెప్పుకోవాలి. మొసలి బారిన పడినవాడు ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్లు కలకలం రేపుతున్నాయి. చిట్కూల్ మండలం చాముండేశ్వరి దేవాలయ సమీపంలో రైతుల కంటపడింది ఓ మొసలి. మొసలిని చూసిన రైతు భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. నీటిలో మొసలికి ఏనుగును మించిన బలం ఉంటుంది. నిత్యం నదిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఎక్కడ మొసలి తమపై దాడి చేస్తుందోనని పడవలపై భయంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. మంజీరా బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు మత్స్యకారులు. క్రితం ఆందోళ్ మండలం అల్మాయిపేట శివారులోని మంజీరా నదిలో కూడా మొసలి కనిపించింది. మంజీరా నది ఒడ్డుపై ఓ బండరాయిపై మొసలి సేద తీరుతున్న దృశ్యం రైతుల కంటపడింది. అలాగే నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు కూడా మొసలి ఉండడాన్ని గుర్తించారు. దీంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మంజీరా నదిలో 3 మొసళ్లు సంచరిస్తున్నట్టు మత్స్యకారులు చెబుతున్నారు. మంజీరా నదిలో మొసళ్లు సంచరిస్తుండటంతో నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, మేకల కాపరులు, రైతులు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. తీర ప్రాంతాలైనటువంటి హత్నూరా, చిలప్సైడ్, చోటకూర్, పుల్కల్ తదితర మండలాల్లో ఇటీవలి కాలంలో మంజీరా నదిలో మొసళ్ల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల తీర ప్రాంతంలో ఉన్న వ్యవసాయదారులు, రైతులు పొలాలకు వెళ్ళడానికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంటా ఉంది. దీని ద్వారా కూలీలు కూడా ఈ మొసళ్ల భయానికి కూలీలు కూడా దొరకని పరిస్థితి ఈ తీర ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొంటా ఉంది. ఈ యొక్క సమస్యను వన్యప్రాణి విభాగం తొందరగా అరికట్టాలని మంజీరా మొసళ్ళ అభయారణ్య కేంద్రాన్ని పునరుద్ధరించి ఈ యొక్క సత్వరం మొసళ్ళకు చర్యలు అందించి ఈ రైతులను కానీ మొసళ్ళను కానీ సంరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తాం. గతంలో కల్పగురులోని మంజీరా డ్యాం దగ్గర మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉండేది. దాన్ని మూసివేయడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని స్థానికులు అంటున్నారు. మొసళ్లు నదిలో కనిపించడంతో ప్రజలు భీతావాహులవుతున్నారు. ప్రత్యుత్పత్తి కేంద్రం ఉన్నప్పుడు నది పరివాహక ప్రాంతాల్లోకి మొసళ్లు అంతగా వచ్చేవి కావు. ప్రత్యుత్పత్తి కేంద్ర నిర్వహణకు అధికారుల వద్ద నిధులు లేవని ఇటీవలే దాన్ని మూసివేశారు. మళ్లీ దాన్ని ఓపెన్ చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడ మంజీరా నదిలో మొసళ్ళు తిరుగుతున్నాయి. అవి పైకి వచ్చి పండుకుంటున్నాయి. మా పొలాలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ లేడీస్ కూడా తిరుగుతున్నారు, ఆడపిల్లలు వస్తారు, అందరం తిరుగుతున్నాము. చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కొంచెం పైన అధికారులకు తెలియజేసి కొంచెం అవి ప్రాబ్లం సాల్వ్ చేయాలని మా విజ్ఞప్తి. మొసళ్ల సంచారంపై మత్స్యకారులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కోల్కూరు మంజీరా పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్న మొసలిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. మొసళ్లు సంచరిస్తున్న నేపథ్యంలో మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు తక్కువగా ఉన్న ప్రాంతంలో నుంచి నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి మొసళ్లు వెళ్లేటప్పుడు మనకు కనిపిస్తాయంటున్నారు అటవీశాఖ అధికారులు. ఆ సమయంలో వాటిపై దాడి చేయకుండా తమకు సమాచారం ఇస్తే వాటిని ఆ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి మంజీరా డ్యాం లో వదిలేస్తామని చెబుతున్నారు అధికారులు. మన క్రొకోడైల్స్ ఇవి రోడ్డు మీద బయట ఊర్ల దగ్గర బయట వస్తున్నాయని చెప్పేసి జనాలు భయపడి అంటే దానికి ప్రాణహాని చేయకుండా మాకు సమాచారం ఇస్తే మేమే వాటికి వచ్చి పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మంజీరా డ్యాంలో వదిలేస్తాము. దాని గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అవి ఒకవేళ కనిపిస్తే మాకు సమాచారం ఇచ్చిన వెంటనే మేమే వచ్చి పట్టుకుంటాము. అవి బయటకు రావడానికి కారణం ఏంటంటే అవి నీళ్ళలో ఉండేటివి. ఒకవేళ నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పుడు రానున్న సమ్మర్లో నీళ్ళు ఎండిపోయి వాటికి బయటకు అంటే ఒక చిన్న మడుగులో ఉండిపోయి ఆ మడుగులో నీళ్ళు ఎండిపోయిన తర్వాత అవి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నీళ్ళు ఎండిపోయి బయట
ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మధ్యలో మీకు కనిపిస్తుంటాయి. కనిపించినప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఎటువంటి హాని చేయవద్దు. మాకు సమాచారం ఇచ్చిన వెంటనే మేమే వచ్చి వీటికి రెస్క్యూ చేసి తీసుకొచ్చి మన డ్యాంలో వదిలేస్తాము. ఒక్క మొసలిని పట్టుకుంటే సమస్య తీరిపోదంటున్నారు. ఇంకా చాలా మొసళ్ళు నదిలో ఉన్నాయంటున్నారు. అధికారులు ఈ విషయమై కలగజేసుకునే శాశ్వత పరిష్కారం చూపెట్టాలంటున్నారు.